ఇంతమంది పిలువగానే వచ్చిన రాకేష్ రెడ్డి అన్నకి ముందుగా మా పోలీస్ అభ్యర్థుల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఒక 2 నిమిషాలు దిల్సుఖ్నగర్లో అభ్యర్థులు పడుతున్న కష్టాలను నేను కళ్ళకు వివరంగా చెప్తాను. నేను ఏ తెలంగాణ ఉద్యమం అయితే 2009లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 14F ద్వారా అక్టోబర్ 9వ తారీఖు జరిగిన ఉద్యమం ద్వారానే కాంగ్రెస్ పతనాన్ని కోరుకున్నది. మళ్ళీ అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాక ఏదో నిరుద్యోగుల యొక్క కృషి వలన ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. మరలా కాంగ్రెస్ ప్రభుత్వం అదే తప్పు పోలీస్ అభ్యర్థులతోనే పెట్టుకుంది. ఏ రోజైతే పతనం అయిందో మళ్ళీ అదే రోజు మళ్ళీ కూడా దిల్సుఖ్నగర్ కానిస్టేబుల్ అభ్యర్థులతో పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నది. ఒక్కసారి దిల్సుఖ్నగర్ వస్తే సాయిబాబా టెంపుల్లో తినడానికి తిండి లేక, పండుగలకు ఇంటికి వెళ్ళలేక అభ్యర్థులు స్టడియాలలో పడుతున్న అరిగోసలకు కారణం ఎవరు చెప్పాలి? నీకు సలహాలు ఇస్తున్నది ఎవరు? 32 సంవత్సరాలు ఏ జీవోమని నీకు ఇచ్చిన ఎదవేవడు జీవోలో రాసినావు. వినతి పత్రాల ద్వారా నీకు 32 సంవత్సరాలు ఏజ్ ఇస్తున్నావు, నువ్వు రాసినావు. 32 సంవత్సరాలు ఇచ్చిన ఎదవేవడు? నీకు సలహా ఇస్తున్న ఎదవలేవడు? ఆ బోర్డు చైర్మన్ని తొలగించేది లేదు. మా యొక్క అక్కడ ఇప్పటికి 16 మంది విద్యార్థులు చచ్చిపోయారు. వాళ్ళ యొక్క సమాధానం ఎవరు చెప్పాలి? ఈ గవర్నమెంట్ ఎవడు మాట్లాడితే వాడి మీద వీడు ఆ పార్టీ కోవట్టు, ఈ పార్టీ కోవట్టు. నువ్వు ఎవడి కోవట్టివి అసలు? ఇంతకి సమాధానం ఎవరు చెప్పాలి? నిరుద్యోగులకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ అధికారంతో నువ్వు దిల్సిన గాంధీ భవన్లో పల్లీలు అమ్ముకుంటుంటే మిమ్మల్ని వచ్చి మేము కలిసి మీకు తాగడానికి వాటర్ బాటిల్ లేకపోతే మా డబ్బులు పెట్టుకొని ఇచ్చిన మేము ఈరోజు నువ్వు ఏసీ కార్లలో కాన్వాయిలు పెట్టుకొని తిరుగుతుంటే నిరుద్యోగులు ఇక్కడ తిరగాల? ఏ శాపంతో నువ్వు వచ్చినావు? అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్ట కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏ రాష్ట్రం కూడా బాగుపడ్డట్టు చరిత్ర కూడా లేదు. అనవసరంగా ఓట్లేసినాం. ఆ రోజు ఇదే మేము ఇంద్రన్న, ఇదే శంకర్ అన్న, ఇదే నవీన్ పట్నాయక్, ఇదే శిము, ఇదే కుమార్ అన్న, ఆ రోజు మీకు దేవుళ్ళలాగా కనపడ్డ వాళ్ళు ఈరోజు దయ్యాలలాగా కనపడుతురా? మమ్మల్ని నమ్మి ఓట్లేసిన 15 లక్షల మంది అభ్యర్థుల యొక్క అరిగోసలకు మీకు వినపడట్లేదా? ఈ రోజు అధికారం ఉందని అధమోహంతో ఎగురుతున్న కాంగ్రెస్ నాయకులందరికీ ఒకటే చెప్పాల్సుకున్నాం, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకండి. నిరుద్యోగులను ఇబ్బంది పెట్టండి. ఒక్కరోజు రాండి, హాస్టల్లో ఫుడ్ తినండి. మీరు ఒక్కరోజు నీ కొడుకులు వచ్చి ఒక్కరోజు ఇక్కడ చదివి మీరు జాబులు ఉద్యోగాలు పంచుకున్నట్టు కాదు. అది ఎమ్మటే రాముల నాయక్ కోడలకి అది వస్తుంది జాబ్, ఏదో డిఎస్పీ వస్తుంది. మిగతా వాళ్ళ పొంగులేటి రిలేటివ్స్కి జాబులు వస్తాయి, కొండా సురేఖలో రిలేటివ్స్కి వస్తాయి. ఎవడు వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు? 4 జిల్లాలు గెలవడానికి ప్రధాన కారణమైన నిరుద్యోగులు కానిస్టేబుల్ అభ్యర్థులు ఎక్కడికి పోయారు? సమాధానం చెప్పాలి. ఇదే అద్దంకి దగ్గర అన్న నిన్న కాక 2 డేస్ బ్యాక్ రికార్డు కూడా మీ మీడియా వాళ్ళకి పంపిస్తా. 2 డేస్ బ్యాక్ అన్న జీవో నెంబర్ 40 అన్న జీవో 87 వచ్చింది అన్నట్టు ఏం జీవోలే మీకు ఏం పని పాటలేదు నిరుద్యోగులు కన్నాడు అన్న. నేను రికార్డు కూడా చేసుకున్న ఆ విషయం. ఇదే అద్దంకి దగ్గర ఇదే కోదండరామ్ గారు ఏ రోజన్నా నిరుద్యోగులు ఆయన వల్ల పట్టుమని 10 ఓట్లు పడతాయి వీళ్ళ వల్ల. ఎప్పుడు చూసినా నేను పాకిస్తాన్ అంటాడు, లేకపోతే నేను అలా కూర్చొని తెలంగాణ తెచ్చినా ఇంకా నువ్వు ఒక్కడే తెలంగాణ తెచ్చినావు. చచ్చిపోయిన 1200 మంది తెలంగాణ తెచ్చిన వాళ్ళు కాదా? నేను అప్పంచి కొట్లాడిని అంటున్నావు. నీకేం నీ యొక్క పదవుల కోసం ఏమో ఆర్డినెన్సులు తీసుకురావాలి. ఆర్డినెన్సులు తీసుకొచ్చి మీకు ఎమ్మటి పదవులు ఇవ్వాలి. సుప్రీంకోర్టు లాయర్లను పెట్టి మీకు పదవులు తీసుకోవాలి. కానీ ఏ పాపం చేసిరని కానిస్టేబుల్ అభ్యర్థులతో ఆడుకుంటారు? వీళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశం లేదా? తప్పులు తడకలు లేవా? బోర్డు చైర్మన్ కలవనీయడు మమ్మల్ని, డీజీపీ ఆఫీస్కి ఏమో అందులోకి రానియరు. ముఖ్యమంత్రి దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది. మీ నిరుద్యోగులను ఎక్కడ కలవాలి? ఎవరిని కలవాలి? ఎవరి దగ్గర పోయి సమాధానం చెప్పుకోవాలి? ఇచ్చిన చిత్తు కాగితాలు చెట్టబుట్టలో కనపడుతుంటే మా యొక్క ఆక్రోధన ఎవరితో చెప్పుకోవాలి? ఈ అరిచి మాట్లాడి పేగులు ఆక్రోశిస్తున్నాయి. అరెస్టు చేసి ఇండ్లలో పెడుతుంటే తల్లిదండ్రులు చూసి గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లేసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చి ఇక్కడ అరెస్టు కావడానికా? దిల్సుఖ్నగర్లలో పోలీస్ స్టేషన్లలో ఉండి అన్నం పెట్టకుండా ఉంటే సాయంత్రం వరకు రాకేష్ రెడ్డి అన్న లాంటి వాళ్ళు తీసుకొచ్చి అన్నం పెట్టిన తినడానికే ఈ కర్మ దౌర్భాగ్యం కాంగ్రెస్ గవర్నమెంట్కి వచ్చింది. ఏ పాపం చేసినావని కాంగ్రెస్ గవర్నమెంట్కి ఆ రోజు ఓటేయమని ఇదే నోటితోని మాట్లాడి ఇదే నోటితోటి కానిస్టేబుల్ అభ్యర్థులు నువ్వే కదా నేను ఈరోజు ప్రశ్నించే కామెంట్లలో నువ్వే కదా ఓటేయమని చెప్పినావు అంటే ఎటకారంగా మాట్లాడుతుంటే ఏమి సమాధానం చెప్పాలి? పేగులు మాడిపోతున్నాయి కదా. దిల్సుఖ్నగర్లో ధర్నాలు పెట్టలేక, ఛార్జీలకు డబ్బులు లేక రాలేక ఇవన్నీ అవస్థలు ఎవడు పడాలి? ఒక్కరోజు వచ్చి చూడు దిల్సుఖ్నగర్లో సాయంత్రం 5 గంటలకు కానిస్టేబుల్ అభ్యర్థులకు అరిగోసలు నీకు వినపడతాయి. ఎంతకని చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్తే మా మాటలు వింటారు? ఒక్కసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చేతులు ఎచ్చి జోడిస్తున్నాం. ఎవరితోనైనా ఒప్పుకోండి. కానిస్టేబుల్ అభ్యర్థులు 34-30 సంవత్సరాలు దాటిన తర్వాత ఉరకలేరు, రన్నింగ్ చేయలేరు, వయోభారంతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరూ పుష్టిమైన ఆహారం తీసుకోవాలి. కాబట్టి దయచేసి ఉంచుకొని వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.